గుర్తింపు అడుగుతా ఉన్నారు. రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్తో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దొద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మక్బూల్ బాషా, దీపిక, ఈరలకప్ప పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వైసీపీ నేతలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో రైతన్నకు తోడుగా అని చెప్పేసి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకు సాయం అందిస్తామని, పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు కావస్తున్న సందర్భంలో ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ఎంటర్ అవుతున్న సమయంలో ఇప్పటి వరకు రైతుల గురించి ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చే క్రమంలో మీరు ఖచ్చితంగా బడ్జెట్లో రైతుల కోసం మీరు ₹1 కూడా పెట్టిన పాపాన పోలేదు. ఆ కనీసం వచ్చే బడ్జెట్లో అయినా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో అయినా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ 20,000 రూపాయలు ఇచ్చేదానికి ఖచ్చితంగా పెట్టుబడుల్లో కేటాయింపులు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రైతుల సమస్యని బయట పెట్టే దాంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన ఏదైతే ర్యాలీ చేసినామో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా డిసెంబర్ 27వ తేదీ కరెంటు బిల్ పైన ఎక్సెస్గా వాళ్ళు ఏదైతే చెప్పినారో ఎక్కువగా వేసినారు కాబట్టి దానిపైన జనవరి 3వ తేదీ అమ్మఒడి